గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియనితనం మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని లే లే అని చిల్లుమని చల్లని పవనం ఆ వెనక్కి వెచ్చని కిరణం అందరిని తరిమెను త్వరగా రమ్మని రారమ్మని వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful.
is beautiful. Life 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 is beautiful. ఆహా ఆహా అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచెను హృదయం. Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు
బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఏం పడుతుంది, మనం ఉండాం కాబట్టి అందరూ. చంద్రకళ నువ్వు వచ్చే పైల ముందు ముందు ఎవర్రా? లేడీస్ ఫస్ట్, లేడీస్ ఫస్ట్. చంద్రకళ లేడీస్ ఫస్ట్, అడ్డ కాదు లేడీస్ ఫస్ట్. నువ్వు రావాల్సిందే. కాదు మీరు హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మతికుండానా? ఓకే, చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ కలసడం వల్ల. అందరం చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఫ్యూచర్లో కూడా కలవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇయరేనా? ఓకే. నాకు 2 అమ్మాయిలు. మా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లోనే, రాజు, శ్రీనివాస్ రాజు. నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేస్తాను. ఇంకా ఏం చెప్పాలి? కడపే ఫ్యామిలీ, శంకరాపురంలో ఉన్నాము. ఇంకా ఏం చెప్పాలి? నేను సి సెక్షన్ వాళ్ళంతా ఎవరు ఉన్నారో చేతులంటే చాలా రోజులు అయిపోయింది అసలు మన స్కూల్కి మనం రాక. ఇన్నేళ్ళ తర్వాత రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. పిల్లలు అందరూ బాగున్నారు కదా? పిల్లలు ఏం చెప్పాలి? వాయిస్ వస్తుంది. ఏం చెప్పాలి? అడుగు బాబుని. నెక్స్ట్ నాకు 2 అమ్మాయిలు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఒకరు, సెకండ్ ఇయర్. ఇక్కడ ఉన్న అమ్మాయి చిన్న అమ్మాయి. లేమా, నిలబడు. నాకు ఉంటుందనే ఉద్దేశంతో ప్రొఫెషన్ చెప్పమన్నాం. అలాగే చంద్రకళ స్టార్టింగ్ బెస్ట్ బాగా. నా పేరు సునీత, నేను బి సెక్షన్ చదివాను. నేను హౌస్ వైఫ్ని. నాకు 2 అబ్బాయిలు, 10th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నారు. ఓకే. మా హస్బెండ్ అగ్రికల్చర్ ఆఫీసరు, కడప జేడీ ఆఫీస్లో పనిచేస్తున్నారు. నేను కడపలోనే ఖజానా గోల్డ్ షాప్ దగ్గర ఉంటాను.
ఫస్ట్ లో వీడియో దిక్కు వాడికి వాళ్ళ మనిషి రాని చూస్తాడు రా మన సీఎం గారు కాబోయే డిఏజీ రాని రాని ఓకేనా ఓకేనా బాబా తీసుకుంటావా నేను చెప్పి తీలేదేమోరా ఫస్ట్ ఫ్రెండ్ ముందు Please all of you respect our teachers. Hello. जोर से सर नील पड़ा टीचर नील पड़ा फोटो Good morning, all of you friends and teachers. మా యొక్క స్టూడెంట్స్ సార్ సునీల్ సార్ వెల్కమ్ సార్ రే రమ్తు ప్లీజ్ అందరికీ శుభోదయం మా సిఎస్ఐ స్కూల్ నుంచి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి 1991-1996 బ్యాచ్ తరఫున వచ్చిన విద్యార్థులందరికీ టీచర్స్ అందరికీ ధన్యవాదం తెలియజేస్తున్నాము. మొదటగా మా రైచల్ పీటర్ మేడం ప్లీజ్ కమాండ్ టు యువర్ Headmistress Madam Sudevi Madam, please come to the dais. Please claps.
తీసుకో రవీన్ మెల్లగా తీసుకో నెక్స్ట్ గోకుల్ క్లాప్స్ గట్టిగా రావాలా ప్లీజ్. ఎనర్జీ ఏం చేస్తున్నారు, టిఫిన్ చేస్తున్నారు లేదా? जोर से क्लैप. అందరూ వచ్చిన టీచర్లకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము. అందరి విద్యార్థుల తరపున అందరికీ పాదాభివందనం తెలియజేస్తున్నాము. అందరూ మొదటగా గురువుల యొక్క ధ్యానం ఆచరించవలసిందిగా కోరుచున్నాము. అందరూ నిలబడండి ప్లీజ్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇచ్చే మనమందరము గురువులకు ఇచ్చే విలువ తల్లికి మనకు తయారు చేసి మనల్ని మంచి స్థాయికి తెచ్చేవారు గురువు గారి తరఫున. కావున అందరూ తల్లి కంటే ఫస్ట్ గురువుకు మనము పాదాభివందనం చేయవలెను. ఈ గురువులను స్మరించుకుంటూ మన సిఎస్ హై స్కూల్ 10th క్లాస్ 1991-96 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి గురువులను ఆహ్వానిస్తూ వారిని సన్మానించుకోవడం వలన మన అందరి బాధ్యత. మన విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు కొంతమంది అధ్యాపకులు కొంతమంది పరమపదించడం జరిగింది. కొంతమంది 1 నిమిషం మౌనం పాటించవలసిందిగా కోరుచున్నాం. పాటించండి. ధన్యవాదములు. రిటైర్డ్ మన ప్రధాన ఉపాధ్యాయులైన రేచల్ పీటర్ మేడం గారిని మొదటగా అసలు మమ్మల్ని గుర్తుపెట్టుకోవడమే గొప్ప. ఎన్నిసార్లు తిట్టింటామో, ఎన్నిసార్లు కొట్టింటామో, హోంవర్క్ చేయకపోతే, క్లాస్కి లేట్గా వస్తే, క్లాస్లో అటెంటివ్గా ఉండకపోతే నేను వదిలిపెట్టేదాన్ని కాదు, తెలుసు మీకు కూడా. సరే, నేను ఇచ్చే ఒక్క సలహా ఏమంటే, బైబిల్లో ఒక వాక్యం ఉంది, మై ఐస్ ఆర్ ది ఫెయిత్ఫుల్. కీర్తన 101:6. దేవుని కనుదృష్టి నమ్మకస్తుల మీద ఉంటుంది. దేవుని కనుదృష్టి మన మీద ఉందంటే అంతకంటే ఏముంది? పిల్లవాడు ఆడుకుంటా ఉంటే తల్లి ఎంత పనిలో ఉన్నా ఉండని ఒక కన్ను ఎట్లుంటుంది చెప్పండి తల్లులు? దేవుని ప్రేమ ఇంకా గొప్పది. కాబట్టి దేవుని ప్రేమ, దేవుని శ్రద్ధ మనం పొందాలంటే మనం ఏ పనిలో ఉన్నది, చిన్నది కానీ పెద్దది కానీ, ఒకవేళ హౌస్ వైఫ్ కానీ ఎంప్లాయీ కానీ ఎక్కడైనా సరే వి మస్ట్ బి ఫెయిత్ఫుల్, నమ్మకంగా ఉండాలి. ప్రభు మనకి ఇచ్చిన పనిని నమ్మకంగా నెరవేర్చాలి. నాకు పూర్వ విద్యార్థులు అంటే ఎంత ఇష్టం అంటే, ఓసారి PA to చీఫ్ మినిస్టర్ ఎల్ ప్రేమచంద్రారెడ్డి గారు నా స్టూడెంటే, కానీ ఆయన అంతస్తును బట్టి గారు అంటున్నా క్యాన్సల్ చేయించినాడు.
కాబట్టి పూర్వ విద్యార్థులు అంటే నాకు చాలా ప్రేమ అభిమానం. ఎందుకంటే ఎక్కడికి పో, నేను ఇటీవల కార్పొరేషన్కి పోయినా, ఓసారి ఇంకొక ఆఫీస్కి పోయినా, ముగ్గురు వచ్చినారు. ఏ మేడం ఎందుకు వచ్చినారు? కూర్చోండి. ఒకడు పెన్ ఇచ్చా, ఒక అబ్బాయి ప్యాడ్ ఇచ్చా, ఒక అబ్బాయి వైట్ పేపర్ తెచ్చి ఇచ్చా. అడగకుండానే కార్పొరేషన్ పోతే నేను చేయవలసిన పని వాళ్ళే చేసి పెట్టారు. ఎలక్ట్రిసిటీ బోర్డుకు పోతే కూర్చోబెట్టి పని చేయించినారు. కొత్త ఇల్లు కట్టుకున్నాము, దాని కనెక్షన్ కొరకు పోతే మీరు కూర్చోండి మేడం అని అన్ని టక్క 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 చేసి పెట్టచ్చు. కాబట్టి పూర్వ విద్యార్థులకు నా పైన ఎంత అభిమానమో నాకు అప్పుడు తెలిసిపోయింది. చాలా సంతోషం. మీ సన్మానానికి, మీ పిలుపుకు చాలా వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. తర్వాత పూర్తిగా అలసిపోయినా కాబట్టి నేనేం చేయలేదు. మీరు నిలబడితే మీకు ఎంత ప్రార్థన చేసి నిలబడండి, మీకు మీ కుటుంబానికి ప్రార్థన. అందరూ కూడా నిలబడవలసిందిగా కోరుతున్నాం. 1941 బ్యాచ్ కొరకే దాదాపు 40 సంవత్సరాలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మేము జీవించినాం. మా మధ్య కొంతమంది ఉపాధ్యాయులు లేరు. మా తండ్రి, మా ప్రభువా, ప్రతి దినము ప్రేయర్స్ అసెంబ్లీలో చేసిన ప్రార్థనలు మాత్రమే వీరి పక్షంగా చదివినది. బైబిల్ వాక్యము ప్రార్థన మాత్రమే నెరవేర్చు ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రార్థిస్తున్నాము. సదాకాలం తోడు కాకుండా ఆమె ఆమె చెప్పండి. ఆమేన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హెడ్ మాస్టర్స్ ఉన్నారు. మరి వారి పక్కలో కూర్చోవడం కూడా గొప్ప అదృష్టమే అని నా యొక్క భావన. ఎందుకంటే మంచి స్టార్స్ ఆ రోజు ఈరోజు మంచి స్టార్స్ కష్టపడి పనిచేసినారు. మంచి విద్యార్థులుగా సంఘంలోనికి, సమాజంలోనికి మిమ్మల్ని పంపడం జరిగింది. ఆనాటి ఉపాధ్యాయులు ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుంటే ఎవరికి తీసిపోరు అన్న విధంగా శాయశక్తుల వారి ఈ సమాజంలో ప్రయోజకులుగా సంఘానికి, సమాజానికి ఉపయోగకరంగా జీవిస్తున్నారని మా యొక్క విశ్వాసము. మరి మేడం గారు ఇప్పుడే చెప్పినారు, నేను ఏ ఆఫీస్కి పోయినా కానీ నాకు ఏ కష్టం లేదు, అక్కడ నేను కనపడితే చాలు పూర్వ విద్యార్థులు నన్ను గుర్తిస్తారు, కూర్చోబెట్టి అన్ని పనులు సహాయం చేసి పంపిస్తారు అని చెప్పినారు. ఇది వాస్తవమైన విషయం. నా అనుభవంలో కూడా నేను అనేక సార్లు అనేక ప్రాంతాలకు, అనేక కార్యక్రమాలపైన వెళ్ళడం జరిగింది. ఎక్కడ పోయినా కానీ ఈ సమస్యకు పరిష్కారం లేదు అనేది లేదు. ఎందుకంటే అక్కడ ఎవరొకరు అపూర్వ విద్యార్థులు ఉంటారు. వారిని బాగా తీర్చిదిద్దినాం కాబట్టి ఆ యొక్క గౌరవం వారు ప్రదర్శిస్తారు. తప్పనిసరిగా అందులో మాకు సహాయం చేసినటువంటి అనుభవాలు ఎక్కడ పోయినా కానీ. ఒకసారి బాంబే పోతే, బాంబేలో రైల్వే స్టేషన్లో అటు అడుగు పెడితే అక్కడే ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. సార్ మేము సిఎస్ఎస్ స్కూల్ విద్యార్థులమని. హైదరాబాద్కు పోయినా కానీ, చెన్నైకి పోయినా కానీ, ఎక్కడికి పోయినా కానీ, ఏ ప్రాంతానికి పోయినా కానీ మన స్టూడెంట్స్ ఉన్నారు. ఇది అతిశయోక్తి కాదు, ఇది వాస్తవమైన విషయం. ఉండడానికి కూడా మంచి మంచి స్థాయిలో ఉన్నారు. ఇక్కడే కాదు, అబ్రాడ్లో కూడా, ప్రతి దేశంలో కూడా, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా, అన్ని రంగాల్లో కూడా, అన్ని వ్యవస్థలలో, అన్ని సంస్థలలో కూడా మన విద్యార్థులు ఉన్నారు అంటే అది అతిశయోక్తి కానే కాదు. ఎందుకంటే మీకు వేసినటువంటి ఫౌండేషన్ అట్లాంటిది. నా అభిప్రాయం ఏంటంటే, అనేకసార్లు చెప్పి ఉంటాం, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, క్రైస్తవ సంస్థలో చదువుకోవడం గొప్ప భాగ్యం. మంచి విలువలు నేర్పిస్తారు. ఇక్కడ చదువుతో పాటు మంచి విలువలు నేర్పిస్తారు. మరి అట్లాంటి విలువలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ స్థాయిలో ఉన్నారని నా యొక్క నమ్మకము. మరి ఇప్పటికి 24 సంవత్సరాలు పూర్తయింది అని చెప్పినారు. నెక్స్ట్ 25వ సంవత్సరం చాలా గ్రాండ్గా చేస్తాం సార్ మేము అని చెప్పినారు. గ్రాండ్ అనేది ఎక్కడ ఉంది అంటే మన హృదయంలో ఉంది. నంబర్ ఎంతమంది ఉన్నారు, ఎట్లా చేసినారు అనేది కాదు, కానీ మీ యొక్క మనసుల్లో మీ యొక్క ప్రేమ,
మీ యొక్క అభిమానము, మీ యొక్క ఆప్యాయత, మీ యొక్క పలకరింపు, మీ యొక్క ఆహ్వానము ఇవన్నీ కూడా మీ యొక్క ప్రేమను తెలియజేస్తాయి. మరి అందుకు మేమందరం కూడా ఎంత సంతోషపడుతున్నాము. మరి దేవరం బాబు గారు మీకోసమై ప్రార్థించినారు, దీవించినారు. అలాగా సార్ ఓపెన్గా ప్రేయర్ చేసినారు. కానీ ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ కూడా మీకోసమై ప్రార్థిస్తున్నారు అనేది నా యొక్క నమ్మకము. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా పూర్వ విద్యార్థుల కోసమై ప్రార్థించేటువంటి అనుభవం మా ఉపాధ్యాయులకు ఉంది. మీరు బాగా ఉండాలని, మీరు సంఘానికి చాలా సేవ చేయాలని మా యొక్క అభిప్రాయము. మరి మా యొక్క విన్నపం ఏంటంటే, మా యొక్క కోరిక ఏంటంటే, మీ సమాజంలో ఉన్నారు, మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. అనేక మంది బిడ్డలు, బీద పిల్లలు మరి ఆయా కష్టాలతో, బాధలతో, సమస్యలతో మీ దగ్గరికి వచ్చినప్పుడు తప్పనిసరిగా వారి సహాయం చేసేటువంటి గుణాన్ని మనం అలవర్చుకోవాలని నేను తెలియజేస్తున్నాను. అలాంటి గుణము మీకు లేదని కాదు, కానీ మరింతగా సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు జీవించాలని, ఎల్లప్పుడూ కూడా ఇలాగే సఖ్యతతో అందరూ ఒకరిని పలకరించుకుంటూ, ఒకరి సహవాసంతో ఒకరు కలిసి ఉండి ఈ జ్ఞాపకాలను ఎప్పుడూ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుంచుకోవాలని, మీరు మీ కుటుంబాలు బహుగా దీవించి ఆశ్రయింపబడాలని దేవదేవుని కోరుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి స్తుతులు చెల్లిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ విధంగా మీరు చేయడం అనేటువంటిది చాలా మంచిది. అదేవిధంగా మీరు ఈ యొక్క పాఠశాల యొక్క చదువులో మీరు విధంగా రాణించినారు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు, పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి పదవులు ఉన్నారు. అయితే మీకు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బాధ్యతలను ప్రజలకు మేలు కలుగుటకును, ప్రజలు సహాయంగా ముందుకు పోవాలని మేము అనుకుంటున్నాము. మీరు ఇచ్చినటువంటి యొక్క అవకాశం కోసము మీ అందరికీ కూడా నా యొక్క వందనములు చెల్లిస్తున్నాను. నమః. ఈ శ్లోకము ఆయనకు బాగా తెలిసి ఉంటుంది, అందుకే చెప్పినాడు. మా వారికి చాలామందికి తెలియకపోవచ్చు. ఆ పదాన్ని, ఆ శ్లోకాన్ని 2 మాటలు చెప్పేసి చాలిసాను. గురుహు అనే శబ్దానికి అర్థం ఏమిటంటే, రు అనగా చీకటి, రు అనగా ఛేదించుట, చీకటిని ఛేదించేవాడు. అంటే యాడిని చీకటి లేదు కదా, అక్కడ చీకటి అంటే ఏమిటంటే అజ్ఞానం. ఈ అజ్ఞానం అనే చీకటిలో నుండి ఈ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర తస్మై శ్రీ పరబ్రహ్మ అని ఆ శ్లోకము. అయితే ఇందులో ఈ ముగ్గురు కాకుండా మరి ఒక వ్యక్తి కనిపిస్తాడు మనకు. ఆ కింద కూర్చున్నటువంటి వాళ్ళు వినాలి. ఆయన శ్లోకం చెప్పినాడు, మనం దాని అర్థం కూడా తెలుసుకోవాలి కదా. ఎంతమందికి ఈ అర్థం తెలుసు? గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోల్చి ఆ శ్లోకంలో వ్రాయబడింది. ఈ ముగ్గురు కూడా పరబ్రహ్మతో సమానమైనటువంటి వాళ్ళు. ఈ ముగ్గురు ఒక్కొక్కరు ఒక కార్యక్రమం చేస్తారు. బ్రహ్మ జీవులను సృష్టిస్తాడు, విష్ణువు జీవులను కాపాడుతాడు, మహేశ్వరుడు అంటే ఈశ్వరుడు. మన హృదయాలను ప్రశ్నించుకోవాలి. ఇంకా చాలా మంది ఉన్నారు లేడీ టీచర్స్. మన ఢిల్లీ అన్ని రంగంలో ఆరితేరినటువంటి వాడు. ఆయన మాట్లాడాలా. పైగా మా అసిస్టెంట్ హెడ్ మాస్టర్ ఉన్నాడు. అక్కడ అదే కాలాన్ని తీసుకుంటే వాళ్ళకందరికీ కొంచెం బాధగా ఉంటుంది. మీకు కూడా ఆ దేవుణ్ణి అడగాలను నిర్మలమైన హృదయపూర్వకముగా సెలవు తీసుకుంటున్నాను. కోరుకుంటున్నాను. నేను చాలా సంతోషం కనిపిస్తుంది, చాలా సంతోషం. మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుని మమ్మల్ని ఇక్కడికి పిలిచి ఇలా సత్కరించేందుకు చాలా థ్యాంక్స్. నేను పెద్దగా విస్తరించి మాట్లాడి నాకు అలవాట్లేదు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మరి అనేక సంవత్సరాల ముందు మీరు చాలా చిన్నపిల్లలుగా ఉన్నారు. ఇప్పుడు ఒక్కరిని కూడా కనుక్కోలేని పరిస్థితిలో ఉంటున్నాము. చాలా పెద్దవారైనారు, అనేక రంగాలలో పనిచేస్తుంటున్నారు. మరి ఈ యొక్క విద్యను ఇచ్చినటువంటి టీచర్స్ను, మరి ఈ యొక్క విద్యా సంస్థను మీరు జ్ఞాపకం చేసుకొని
చేసుకొని ఈ యొక్క ఏర్పాటు మీరు జరిగించినందుకు ఎంతగానో ఆనందిస్తున్నాను. ఇంకను భవిష్యత్తు మీ చేతిలో ఉంటున్నది. ఆ భవిష్యత్తులో దేవుని ముందుగా పెట్టుకొని మీరు మీ యొక్క ఉద్యోగములలో మరి కుటుంబ జీవితములలో దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. బైబిల్ గ్రంథంలో రాజైన సొలొమోను అనే ఒక రాజు ఉన్నాడు. ఆయన ఒక చక్కటి మాట చెప్పినాడు. బాలుడైన వాడికి వాడు నడవవలసిన మార్గమును బోధించును, అప్పుడు వాడు వృద్ధుడైనను దాని నుండి తొలగిపోడన్నాడు. మీరు ఈ పాఠశాలలో మీరు చదివేటప్పుడు ప్రతి టీచర్ కూడా పాఠాంశములతో పాటు మీకు కొన్ని మంచి విషయాలు, ప్రవర్తన గురించిన విషయాలు ఏంటి, మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి గురించి కూడా చాలా చక్కటి విషయాలు ఆయా సమయాలు సందర్భాలను బట్టి మీకు తెలియచేసింటారు. వాటిని మరొకసారి మీరు నెమరు వేసుకొని సత్ప్రవర్తన కలిగి మీ భవిష్యత్తులో మరి ఎక్కువగా వాటిని అనుసరించాలని కోరుతున్నాను. మరి అందరు టీచర్స్ చక్కటి సలహాలు ఇచ్చారు, హెచ్చరికలు ఇచ్చారు. వాటిని అనుసరించి ఇంకను మేలు పొందాలని కోరుతున్నాను. అదే సమయంలో ఇంకొక వాక్యం కూడా వ్రాయబడింది, చేయటం నెరిగి చేయకుండా ఉండకపోతే పాపం అంట, అదొక తప్పు అంట. కాబట్టి ఎవరికైనా మనం మేలు వారికి పొందగలిగిన వారికి మనం చేయగలిగిన స్థితిలో ఉండి కూడా చేయకపోతే అదొక తప్పే. ఏదో పెద్ద ఘోరమైన తప్పు కాదు, చిన్నది కూడా ఒక తప్పే. కాబట్టి మేలు చేయాలనుకునేటప్పుడు తప్పనిసరిగా ఆ సందర్భాన్ని బట్టి మనం చేయదగిన సహాయాన్ని, అదే మేలు అంటారు, దాన్ని అందిస్తే మీకు మీ కుటుంబాలకు మేలు. అదే ఇతరులకు కూడా ఎవరికైతే మనం సహాయం చేస్తామో వారికి కూడా మేలు కలుగుతుంది. కాబట్టి జ్ఞాపకం ఉంచుకొని మీ భవిష్యత్తులో దాన్ని పాటించాలని కోరుతున్నాను. దేవుడు బహుగా మీ కుటుంబాలను మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను. అంటే విద్యార్థులకు అందరికీ నా శుభాకాంక్షలు. ఇన్ని సంవత్సరాల తర్వాత మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మమ్మల్ని గౌరవించినందుకై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు బహుగా ఆశీర్వదించాలని కోరుకుంటాను. నా వందనాలు. మా స్టూడెంట్స్కి అందరికీ మా యొక్క ఆశీస్సులు. మరి మేము ఇక్కడ నిల్చొని మీ ముందు ఎందుకున్నామో మరి మాకే అర్థం కాలేదు. ఎందుకంటే మీరు ఎదిగి పెద్దవారైనారు. మాతో మేము టీచ్ చేసేటప్పుడు మా వయసు ఎంతనో మీరు కూడా అంత వయసులో ఉన్నారు ఇప్పుడు. కానీ మీ వయసును బట్టి కూడా మేము సంతోషిస్తున్నాం. మీరందరూ కుటుంబాలుగా ఏర్పడ్డారు, మీకు పిల్లలు ఉన్నారు. మరి మీ కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని కోరుకుంటున్నా. మరి ముఖ్యంగా దేవుడు మానవునికి 80 సంవత్సరములు ఆయుష్ ఇచ్చాడు. 70 సంవత్సరములు తప్పితే 80 సంవత్సరములు. మరి ఈ ఆయుష్లో మనం ఈ లోకంలోనికి ఒక యాత్రికులుగా వచ్చాం. మరి ఎక్కడికైనా యాత్రకు వెళ్తాం. మనం వెళ్ళిన తర్వాత 2-3 రోజులు అయితేనే మనకు ఆ ప్రాంతం ఏమైపోతుంది, విసుగైపోయి తిరిగి మన గ్రామాలు చేరాలా అని అనుకుంటాం. అలాగనే మనం ఇక్కడ ఈ లోకంలో యాత్రికులుగా ఉంటున్నాం. ఇంతకాలం 70 తప్పితే 80 సంవత్సరములు మాత్రమే. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏర్పరిచినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యం 1000 ఏండ్ల పరిపాలన. కాబట్టి మనం ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మనం వెళ్ళాలి అంటే ఈ లోకంలో మంచి కార్యాలు చేయాలి. ఏంటి మంచి కార్యాలు? అన్నం లేని వానికి అన్నం పెట్టు, వస్త్రం లేని వానికి వస్త్రం ఇవ్వు. లేకపోతే వాడు తినటానికి తిండి లేకపోయినా వస్త్రం లేకపోయినా జీవిస్తాడేమో. కానీ చెరసాలలో ఉన్నవారిని, రోగులతో ఉన్నటువంటి వారిని పరామర్శిస్తేనే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన పరిపాలనలో ఆయన రాజ్య వారసులుగా మిమ్మల్ని చేర్చుకుంటాడు. కాబట్టి మీరు ఒకవేళ మేము చెప్పకపోవచ్చు, మీ జీవితంలో కూడా మీరు తెలుసుకోండి.
ఆకలిగా ఉన్నవానికి ఏమి ఇవ్వమంటున్నాడు? ఆహారం ఇవ్వమంటున్నాడు. మరి నేను అట్లాంటివి ఎన్నో చేశాను కాబట్టి రుజువుగా చెప్తున్నా. మనకు 5,000 ఉన్నాయి. 1,000తో నువ్వు ఒకరికి సహాయం చేస్తే ఆయన తిరిగి 4,000తో నీకు సహాయము చేసే దేవుడు. కాబట్టి మీరు ఆ సంస్థలో పెరిగి పెద్దవారైనారు కాబట్టి వీటిని మీరు పాటిస్తూ మీ జీవితాన్ని ఇతరులకు పంచిపెడుతూ జీవిస్తే దేవుడు మిమ్మల్ని అత్యధికముగా ఆకాశవాకులు విప్పి పట్టజాలనేటువంటి కృపలను, దీవెనలను, ఆశీర్వాదాలను మీకు అనుగ్రహిస్తాడని నేను రుజువుగా చెప్తున్నా. కాబట్టి మీరు చేసినటువంటి ఈ గొప్ప సన్మానాన్ని కోసం మీకు చాలా వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇచ్చిన మా గురువర్యులందరికీ నా నమస్సుమాంజలి. ఇక్కడ చేరి వచ్చిన పూర్వపు విద్యార్థులందరికీ, విద్యార్థులు ప్లస్ విద్యార్థినులు కూడా ఉన్నారు, మీ అందరికీ నా ఆశీస్సులు. శ్రీమతి మేరీ శకుంతల ప్రస్తుతం హిందీ పండిట్గా పనిచేస్తున్నారు. రిటైర్మెంట్ కూడా దగ్గర కాబోచ్చింది. మీరు 96 బ్యాచ్లో మీరు ఉన్నప్పుడే 10th క్లాస్లో నేను జాయిన్ అయ్యాను ఇక్కడ. అంటే అప్పుడప్పుడే జాయిన్ చేయించడం వల్ల కొందరి విద్యార్థులు NCCలో జరిగింది. నాతో పాటు వాళ్ళు 2001 బ్యాచ్లో RD పరేడ్కు ఢిల్లీలో కూడా కలుసుకున్నారు. మరి అక్కడ కూడా దేవుడు నా స్కూల్ విద్యార్థులు కూడా నేను కొంత సహకారం ఇవ్వడానికి నాకు ఛాన్స్ ఇచ్చినాడు. అందుకు చాలా కృతజ్ఞతల్ని. మరి ఇంకా ఈ పూర్వపు విద్యార్థుల సమ్మేళనం అనగానే నిజంగా చాలా సంతోషం వేస్తుంది నాకు. ఎందుకంటే స్కూల్ యొక్క ఘనతను, స్కూల్లో పనిచేసినటువంటి పూర్వపు టీచర్స్ని అందరినీ గుర్తు చేసుకొని మీరు మనసారా ఆహ్వానించేస్తూ ఉంటారు. అప్పుడు ఒకరిద్దరు అలా పరిశీలించడం నాకు అర్థమైపోతుంది, సంథింగ్ గోయింగ్ ఆన్. అంటే పూర్వపు విద్యార్థులు ఎవరో వస్తూ ఉంటారు అనుకుంటాను. ఇంకా తాళలేక అడుగుతాను పిల్లల్ని పంపించి, అబ్బాయి అక్కడికి వెళ్ళి ఏ బ్యాచ్ అడిగి రాపో అని. ఆ పిల్ల అని చెప్పినాను. అవునా, అట్లయితే మేము కూడా గుర్తు చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత అందుకని ఇప్పుడు మరీ కొంటె పనులు చేస్తే ఇబ్బంది పడతారు, కొన్ని మాత్రమే చేసుకొని అని సలహా ఇస్తూ ఉంటాను. కాబట్టి దానివల్ల మీరు చాలా మోటివేట్ చేస్తున్నారు పిల్లల్ని. ఇప్పుడిప్పుడే నా కొడుకు మనవడు ప్లస్ నా కూతురు కూడా ఇక్కడ మనవరాలు వచ్చి ఉన్నారు. బెల్ కొట్టగానే అమ్మమ్మ ఎందుకు బెల్ కొట్టినారు వాళ్ళు అని అడిగినారు. అంటే నేను చెప్పినాను, ఒకప్పుడు బెల్ కొట్టి చదివి ఇంటికి వెళ్ళిపోయినారు. ఇప్పుడు వాళ్ళు బెల్ కొట్టే స్థితిలో లేరు, బెల్కు లోబడే స్థితిలో లేరు. అందుకని అప్పుడు ఎలా ఉన్నారో వాళ్ళ యొక్క గుడ్ మెమరీని గుర్తు చేసుకోవడానికి ఒకసారి బెల్ కొట్టుకొని అందరూ లైన్లో రాండ్రా, స్టాండ్ నిలబడండ్రా, సునీల్ సార్ వస్తూ ఉండారా అని గుర్తు చేసుకుంటూ ఉండారు అని చెప్పాను. డాడీ హలో నీ లేచి నిలబడు మనమడు. కాబట్టి మీ యొక్క మోటివేషన్ అనేది, మీ యొక్క గౌరవ వందనం అనేటువంటిది చాలా ఘనంగా ఉంది. అందుకు చాలా అప్పుడు మొదట్లో మా డేవిడ్ సార్ చాలా తిడతా ఉంటారు మిమ్మల్ని. సొక్కా పట్టుకొని పైకి లేపుతాడు, ఎట్లా అంటే అట్లా తిడతాడు. ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్లో అయితే చెప్పలేను కానీ ఇంటికి వచ్చిన తర్వాత నేను క్లాస్ అడిగానండి, ఏంది నాకు మేనమామ కాబట్టి, ఏంది మామ నువ్వు అట్లా మాట్లాడతావు పిల్లల్ని కొన్ని అంటే నీకు తెలియదు, కొన్నిసార్లు ఆ మాటలు కూడా పనిచేస్తాయి వాళ్ళకు అనేవాడు. ఇప్పుడు నేను కూడా అలా తయారయ్యాను. ఇప్పుడున్నటువంటి పిల్లల్లో నేను కూడా అలా తయారయ్యాను. కొన్ని మాటలు ఇలా మాట్లాడలేదు అనుకోవడానికి వీళ్ళ భయంకరంగా ఉన్నారు బ్యాచ్లు. ఎంత భయంకరం అంటే ముదురులలో దేశ ముదురులు కాదు, ఇంటర్నేషనల్ ముదురులు అయిపోయినారు. ప్రతి విషయంలో మొబైల్ మేము ఆన్ చేయడానికి కానీ దాంట్లో ఉన్నటువంటి విషయాలను కానీ చూసుకోవడానికి ఇంతవరకు నాకు రాదు. నిజంగా చెప్పాలంటే ఎంత ఫాస్ట్గా ఉన్నారంటే అంత ఫాస్ట్. ఒక్క మాటలో ఒక్క అక్షరం చెప్పగానే నెక్స్ట్ది పూర్తి చేసేటువంటి జనరేషన్ ఉంది. అయితే మీకు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి జనరేషన్లో తేడా ఏంటంటే మీకున్నటువంటి గౌరవ లక్షణాలు, ఎదుటి వ్యక్తిని ముఖ్యంగా టీచర్స్ను గౌరవించే విధానంలో కానీ, లోబడే స్వభావం కానీ, టీచర్స్ను చూడగానే మీరు ఆగేటువంటి పద్ధతి కానీ ఇప్పుడున్నటువంటి విద్యార్థులు మేము చవి చూడడం లేదు. అందుకు చాలా బాధ వేస్తుంది మాకు. అయినా మా బాధ్యత కాబట్టి చెబుతూనే ఉంటాం. మరి పూర్వపు విద్యార్థులు నిన్న ఒక వారం ముందు వచ్చినప్పుడు కూడా నేను అదే పనిగా నాయన ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ యొక్క జ్ఞాపకాలని, మీ యొక్క స్కూల్ మెమరీస్ని వాళ్ళకు తెలియచేయండి, కనీసం ఇప్పటికైనా మారతారేమని నాకు బాధ. అంటే ఏం మేడం బెత్తం తీసుకోండి అంతేనా? బెత్తం లేదు ఆయన, బెత్తాలు మారిపోయినాయి ఇప్పుడు అని చెప్పాను. బెత్తాలు కూడా లేవు ఇప్పుడు. కాబట్టి
మీరంతా మంచివారో చాలా అర్థమైంది. ఇంకోటి, మీరు గెట్ టుగెదర్ పెట్టుకొని 24 సంవత్సరాల తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు, కానీ మేము రోజు ప్రతి పీరియడ్లో ప్రతి క్లాస్లో విసుకొచ్చినప్పుడు అంతా మీలాగా లేరు రా ముందు వారు, మీలాగా లేరు రా ముందు బ్యాచ్లు అని చెప్తున్నాం. సో అది మీ జ్ఞాపకమే, అవునా? చెప్పండి. మిమ్మల్ని రోజు ఒక క్లాస్లో వచ్చి ఒక క్లాస్లో, నేను మొట్టమొదటి ఇక్కడ జాయిన్ అయినప్పుడు 7th క్లాసు ఎఫ్ సెక్షన్ వరకు ఉండేది. ఇక్కడ 7th క్లాస్ ఎఫ్ సెక్షను, 6th క్లాస్ నుంచి ఇంకా మిగతా అన్ని 4 సెక్షన్లు. అయినా అంతమంది పిల్లలు కూడా, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా అప్పుడు ఉన్నారు కదా, మేడం గారు, తర్వాత డానియల్ సారు, వీళ్ళందరూ గుంపులుగా ఉన్నా కూడా ఎవరు ఇంత విసిగిపోలే. మేము టీచర్గా బెల్ కొడితే లోబడే వాళ్ళు, ఒకవేళ అరిచినా ఆ కొంట పనులు అయితే మీరు పిల్లలు ఎలా అవుతారులేండి, అవి మా సర్వసాధారణమే. కానీ అంతకు మించి భయంకరంగా ఉన్నటువంటి ఇప్పుడు బ్యాచ్లను అసలు చూడాలన్నా చేయాలన్నా చాలా బాధాకరంగా ఉంది మాకు. అయినా వాటి అన్నిటికీ దేవుడే సమాధానం చెప్తాడు. దేవుడి మీదే భారం వేసి మేము అన్నిట్లో చేస్తున్నాము. కానీ మీరు ఇంతటి మంచి సభను ఏర్పాటు చేసినందుకు మరి చనిపోయిన మా సార్ గారి తరఫున, నా తరఫున, మా స్కూల్ తరఫున, అందరి తరఫున కూడా నేను మీకు చాలా కృతజ్ఞతలని. మీ అందరికీ నా ఆశీస్సులు, మీ అందరినీ కాపాడాలని దేవుడు కూడా రోజు ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ. వనడా పెద్దలందరూ, అదేవిధంగా మా పూర్వ విద్యార్థులకు నా శుభాకాంక్షలు. నిజంగా ఈరోజు పండగ వాతావరణం ఉంది నాకైతే. ఎందుకంటే సగం సిఎస్ఎస్ స్కూల్ బ్యాచ్ని చూసినట్టుంది. ఎందుకంటే ఇప్పుడే ఇంతకుముందే ఏమైనప్పటికీ ఒక సామెత ఉండేది, ఇప్పటికి కూడా ఉంది, మొక్క వంగందే మానే వంగదు అనేది. మరి ఆ రోజు మీరు మొక్కలుగా ఉన్నప్పుడే వీళ్ళందరూ మిమ్మల్ని వంచేదానికి ప్రయత్నం చేసి, ఇప్పుడు అందుకనే ఈరోజు కూడా మీరు ఎంత ఎదిగినా కానీ అంత ఒదిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సంతోషంగా ఉంటుంది. మరి అదేవిధంగా మరి నా విషయంగా వస్తే, నేను కూడా ఆల్మోస్ట్ ఆల్ మీతో పాటే ఈ స్కూల్లో చేరిన, మీతో పాటే బయటికి పోయినా. 90లో చివరిలో నేను ఈ స్కూల్లో అపాయింట్ కావడం జరిగింది. 96లో నేను కూడా, మీరు 10th అయిపోయే లోపల నేను కూడా ఈ స్కూల్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ 5 ఏళ్ళు ఇక్కడ నేను పనిచేసినప్పుడు నాకు ఈ పాఠశాలలో జీతం ఉండే ఉద్యోగం కాదు. అయినా కానీ నేను చేసిన పనిలో కమిట్మెంట్గా పనిచేసిన కాబట్టి దేవుడు నాకు ఆశీర్వాదించి ప్రభుత్వ పాఠశాలలో అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. 96లో పోయి నేను వేరే స్కూల్లో చేరడం జరిగింది. అయితే మీతో పాటే నేను కూడా ఈ స్కూల్లో చేరడం వల్ల నాతో మీరేం నేర్చుకున్నారో నాకు తెలియదు, కానీ మీ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే అసలు ప్రతి మనిషి ఎప్పుడైనా నిరంతరం నేర్చుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ నేను 25 ఏళ్ల క్రితం ఉండే చాలా మంది కనబడే పిల్లల పేర్లతో సహా ఇప్పుడే ఇలియాస్ వచ్చిన లోపలికి అంత బాగా గుర్తుపట్టగలను నేను. వాడి 25 ఏళ్ల తర్వాత ఈ రోజే చూస్తాను నేను. అవునా? ఇంకా గట్టిగా శశి? ఓకే శశి. నాకు నీ పక్కనుండే గంగాధరు అందరూ పేర్లతో సహా కొంత అనుభవం వచ్చిందంటే, ఆ రోజు మీతో నేను ఒక ఉపాధ్యాయునిగా కాకుండా స్నేహితుడిగా మెలగడం వల్లనే ఈరోజు నేను అయితే నేను గవర్నమెంట్ ఉపాధ్యాయునిగా ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఏ స్కూల్లో అయినా కానీ నాకు 6 ఏళ్ళు 7 ఏళ్ళ కంటే ఎక్కువ పనిచేసే అవకాశం రాలే. ఎందుకంటే గవర్నమెంట్లో 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయితేనే వేరే ట్రాన్స్ఫర్ ఉంటుంది. కాబట్టి మరి నేను ఇక్కడి నుంచి పోయిన తర్వాత లక్కిరెడ్డిపల్లి చేరిన, లక్కిరెడ్డిపల్లి నుంచి 5 ఏళ్లకు మళ్ళా నల్లిగాపల్లి పోయినా, అక్కడి నుంచి గంగాపల్లి పోయినా, అక్కడి నుంచి లావనూరు పోయినా, అక్కడి నుంచి ఈరోజు పెద్ద చెప్పల్లో
పీడిగా పనిచేస్తాను. అయితే ఆ రోజు కొంత బాధపడిన మాట వాస్తవం. నాకెందుకు ఈ స్కూల్లో ఇన్నేళ్ళు పనిచేసినా నాకు పర్మనెంట్ కాలేదు ఉద్యోగం అని బాధపడినా. అయితే ఆ దేవుని ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయంటే మనకు ఆ రోజు కష్టం అనిపిస్తుంది కానీ ఆ తర్వాత తెలుస్తుంది ఆ రోజు ఆయన ప్రణాళిక ఏ విధంగా ఉండేదని. నేను ఇదే స్కూల్లో కనుక ఆ రోజు అపాయింట్మెంట్ అయిపోయి ఇక్కడే ఉంటే ఈ రోజుకు నేను ఇంకా 4 గంటలకు రిటైర్డ్ అవుతా, ఈ రోజు కూడా నేను పీఈటీగా రిటైర్ అయ్యేవాడిని. కాబట్టి ఈరోజు నేను ప్రభుత్వ పాఠశాలకు పోయినందువలన నాకు ప్రమోషన్ అవకాశాలు వచ్చి ఈరోజు నేను పీడీగా ఉన్నా. కాబట్టి దేవుడు అతను ఏం ఏర్పాటు చేసుకుంటాడో అది మనకు ఆ క్షణం తెలియదు కానీ తర్వాత మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు కూడా మీ పిల్లలు కూడా 10th క్లాస్ దాటి వయసు వచ్చి ఉంటుంది. కాబట్టి ఏ విషయంలో కూడా మీరు సొంత నిర్ణయాలు తీసుకోకుండా అన్నీ ఆ భగవంతుని మీదనే విడిచిపెట్టి ప్రార్థన చేయండి. బాగా ప్రతి ఒక్కటి మనకు మేలే జరుగుతుంది. మరి ఎంతోమంది 40 ఏళ్ళ వయసు వచ్చిందంటే ఇక్కడ నుంచి ఇంకా ఆరోగ్యరీత్యా అన్ని విధాల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీరు కాపాడుకొని మంచి అలవాట్లు దాంట్లో ఉండాలని కోరుకుంటూ, మరి ఇక్కడుండే టీచర్లు అందరూ ఆ రోజు నేను కూడా చిన్న పిల్లనే కాబట్టి వీళ్ళు కూడా నాకు ఎంతో నేర్పించినారు. మళ్ళా వీళ్ళని కలుసుకోవడం నాకు కూడా ఇప్పుడే చాలా రోజుల తర్వాత. ఏదేమైనప్పటికీ మరి మీరు ఈ రోజుకు మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు ముగిస్తూ చాలా థ్యాంక్స్. మీరందరూ ఆయుర ఆరోగ్య క్షేమాలతో మీ కుటుంబం వర్ధిల్లాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. డేవిడ్ సార్ గారి స్టూడెంట్ నేను. మరి చేరవచ్చిన ఉపాధ్యాయులకు మరి పూర్వ విద్యార్థులందరికీ నా యొక్క ధన్యవాదాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంతమంది పెద్దల మధ్య కూర్చునే అవకాశాన్ని కల్పించిన మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మరి ఇంతమంది పెద్దల మధ్య కూర్చునే అధికారాన్ని మరి దేవుడు నాకు కల్పించినాడు, అవకాశాన్ని మీరు నాకు సద్వినియోగం పరిచినారు. కాబట్టి మీకు మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నా. మరి నేను చాలా మందికి తెలిసినో లేదో తెలియదు కానీ ఇద్దరినైతే కనుక్కోగలిగిన. ఎలిమెంటరీ స్కూల్లో సుజిత్ ప్రశాంత్ ఒకరు, రహమతుల్లా. మరి మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో తెలియదు నాకు. ఓకే, కాబట్టి చాలా సంతోషము. మీరు వయసు పెరిగింది అయినప్పటికీ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉండాలని మీరు అందరూ కలుసుకున్నారు. ఇప్పుడు ఉదయం నుంచి చూస్తున్నా మీ అల్లరి, మీ ఆటలు, మీ పలకరింపులు. ఎందుకంటే 25-24 ఏళ్ళ తర్వాత మీరందరూ కలుసుకున్నారు కాబట్టి ఆ చిన్ననాటి విషయాలను జ్ఞాపకతలో మరి మీ జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు. మీకు అందరికి బాగా తెలుసు. అంటే అప్పట్లో మీరు చాలా భయభక్తులు కలిగి చదివినారు, కానీ ఇప్పుడు ఆ భయం భక్తి అనేది పిల్లల్లో లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఒకటి తీర్మానం చేసింది, స్టిక్ అనేది మరి చిల్లా చదివిపోతున్నారు. అందుకే మన ఒక మెసేజ్ పెట్టినారు, గురువులు బెత్తం పట్టి ఉంటే ఈరోజు పోలీసు వాళ్ళు తుపాకులు పట్టి ఉండే వాళ్ళు కాదు అని. అది మీరు అందరు కూడా చూసి ఉంటారు. ఎందుకంటే మరి అప్పుడు మరి మీ ఉపాధ్యాయులందరినీ జ్ఞాపకం చేసుకోగలుగుతా. పెట్టకపోయినా తంట, జడ ముందుకు పడినా తంట, ప్రతిదీ కూడా గమనిస్తారు వాళ్ళు. అందరూ చాలా మంది అన్మారెడ్ టీచర్స్ ఉండేవాళ్ళు. నడకను అన్నీ గమనించి ఏ పిల్ల ఇట్లా అంటారు. చాలా హాస్టల్ ఉండేది పిల్లలు, చాలా హాస్టల్లో చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు. 400 చిల్లర ఉండేవాళ్ళు హాస్టల్లో. అలాంటి స్కూలు ఈ స్కూలు రెండు చాలా ఉన్నత స్థితిలో పిల్లలు ఉండగలుగుతున్నారు. కాబట్టి మరి మీరు కూడా మీ పిల్లలను మీలాగా ఉన్నత స్థితిలో పెంచాలని మేమందరం ఆశపడుతున్నాము. మేము ఇప్పుడు ఆ క్రమశిక్షణను ఇంప్లిమెంట్ చేసేదానికి కుదరడం లేదు. చెప్పాను కదా, స్టిక్ అనేది ఉపయోగించడం లేదు, పిల్లలలో భయం భక్తి లేదు. అయినప్పటికీ పోరాడుతున్నాం, మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాము. మాము చదివినప్పుడు ఏ విధంగా ఉన్నామో చెప్తున్నాము. అయినప్పటికీ పిల్లలు వినకుండా ఉన్నారు. వారి కొరకు మీరు కూడా ప్రార్థించండి. పిల్లలు మీలాగా కూడా ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకోండి. తర్వాత మరి ఈ స్కూలు ఇన్ఛార్జ్ హెచ్ఎంగా మీకు ఒక మాట చెప్పదలుచున్నాను. మీరున్నప్పుడు ఈ స్కూల్ ఏ విధంగా ఉండిందో ఒకసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఏ విధంగా గుర్తు చేసుకొని మా స్కూల్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మరి మనవి చేస్తున్నాను.
మరి టీచర్ చెప్పారు కదా, మేలు చేయట మీకు ఇష్టమైనప్పుడు దాన్ని మేలు చేయాలని మేమందరం కోరుకుంటున్నాము. మరి సాగర్ సార్ కూడా ఆ విధంగానే కోరుకుంటున్నారు. మా స్కూల్ కొరకు మీరు ప్రార్థించండి, స్కూల్ అవసరతలను గుర్తించండి, మీ సహాయ సహకారాలు మాకు అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుని ఆస్వాదించాల్సిందిగా మేమందరము ప్రతిరోజు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుంటాము. మీరు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.